ఓ బంగారం దుకాణ యజమాని తనఖాదారుడు బంగారాన్ని అక్రమంగా అమ్ముకున్నారని బీఎస్పీ జిల్లా కార్యదర్శి విజయకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణానికి చెందిన మహేందర్ చైన్ వద్ద గరిడేపాలికి చెందిన సురేష్ 2016లో కుటుంబం అవసరం నిమిత్తం 2 తులాల బంగారం తనఖా పెట్టి 35,000 తీసుకున్నాడని తెలిపారు. తిరిగి డబ్బులు చెల్లించే క్రమంలో తాకట్టు రసీదు లేకపోవడంతో బంగారం తిరిగి ఇచ్చుటకు నిరాకరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడని చెప్పారు. సదరు యజమాని అమ్ముకున్నామని చెప్పడంతో రెవెన్యూ పోలీస్ అధికారులను ఆశ్రయించినట్లుగా తెలిపారు. అలాగే బాధితుడు న్యాయం కోసం బీఎస్పీ పార్టీని ఆశ్రయించాడని పేర్కొన్నారు. డోర్నకల్ పట్టణంలోని మార్వాడీలు నకిలీ వస్తువులను అమాయక ప్రజలకు అంటగడుతున్నారని ఆరోపించారు. మార్వాడిలే డోర్నకల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2016లో ఈ బంగారాన్ని తాకట్టు పెట్టుకొని 35,000 రూపాయలని తీసుకోవడం జరిగింది. ఇన్ టైంలో డబ్బులు కడదామని వెళ్ళి అదేవిధంగా మహేందర్ జైన్ అడిగితే అతను చిట్టి ఉంటేనే నేను నీ బంగారం నీకు ఇస్తా, డబ్బులు కట్టించుకుంటా అని చెప్పడం జరిగింది. చిట్టి ఎంత ఎతికినా కానీ ఇంట్లో దొరకలేదు. రీసెంట్గా ఈ మధ్య కాలంలో చిట్టి దొరికింది. చిట్టి దొరికిందని పోయి అడిగితే నీ బంగారం నీకు ఇయ్యను, నువ్వు ఎవరితో చెప్పుకోపో, అసలు నీకు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, మాకు నియమనిబంధనలు ఉన్నాయి అని ఇతన్ని బెదిరించడం జరుగుతుంది. ఇతను వెంటనే స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా ఎంఆర్ఓ గారిని కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా మాట్లాడినట అతనితోటి మాట్లాడితే అతనితో ఎంఆర్ఓ గారితో కూడా ఒక మండల మెజిస్ట్రేట్ అని కాకుండా అతని పైన కూడా అతను మేము ఎలా చెప్పుకోమను మా నియమ నిబంధనలు అట్టినట్టే మేము ఇవ్వమని చెప్పడం జరిగింది. సురేష్ గరిడేపల్లి. నేను డోర్నకల్లో మార్వాడి సేటు మహేందర్ జైన్ దగ్గర 2 తులాల తాడు తాకట్టు పెట్టడం జరిగింది. నేను 35,000 రూపాయలు తీసుకున్నాను. 6 నెలల తర్వాత ఆ గోల్డ్ విడిపించుకుందామని చెప్పేసి వెళ్ళంగా చీటీ నా దగ్గర లేకపోవడంతో ఆయన చీటీ తీసుకొని వస్తేనే బంగారం ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ చీటీ ఇప్పుడు ఈరోజు దొరికిన తర్వాత నా బంగారం నాకు కావాలని చెప్పేసి వెళ్తే నీ బంగారం మా దగ్గర లేదు, అమ్మేసుకున్నాము, నీ దిక్కున్న కాడ చెప్పుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది.